తెలంగాణ ఎప్సెట్ 2025కి సంబంధించి ఫేజ్ 1 మాక్ అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అండ్ ఒకసారి రిలీజ్ అయితే మనం ఆ మాక్ అలాట్‌మెంట్స్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, మనం ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం ప్రీవియస్‌గా అండ్ ఫర్దర్‌గా కూడా త్రూ ఔట్ యువర్ ఎప్సెట్ జర్నీ మనమైతే గైడ్ చేస్తా ఉంటాం స్టెప్ బై స్టెప్. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు తెలంగాణ ఎప్సెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఓకేనా. సో, లైక్ ఇక్కడ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇక్కడైతే ఇస్తారు. మనకిక్కడ చూసుకుంటే వెబ్‌సైట్ అయితే క్లోజ్ అయిపోయింది తెలంగాణ ఎపిసోడ్‌ది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెబ్‌సైట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ మాక్ అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ అని చెప్పి. సో, మాక్ అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ కోసం మనకు వెబ్‌సైట్ అయితే క్లోజ్ లోపల ఉంది. ఓకేనా. సో, ఈ వెబ్‌సైట్ అనేది మనకు లైక్ ఎందుకు క్లోజ్ చేసిర్రు అంటే మాక్ అలాట్‌మెంట్స్ అయితే ప్రాసెసింగ్ చేసిర్రు. సో దట్ మనకి మాక్ అలాట్‌మెంట్స్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. సో, ఇక్కడ మనం యాస్ పర్ షెడ్యూల్ చూసుకుంటే మనకు డిస్‌ప్లే ఆఫ్ మాక్ అలాట్‌మెంట్స్ సో, మార్క్ సీట్ అలొకేషన్ ఆన్ అండ్ బిఫోర్ అని చెప్పి 13 జూలై అని చెప్పి టైమ్ అయితే ఇవ్వడం జరిగిందన్నట్టు ఇక్కడ. సో, మనకి మార్క్ అలొకేషన్ ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి మార్క్ అలొకేషన్ అనేది 13థ్ జూలై రోజు ఆర్ అంతకంటే ముందు రిలీజ్ చేస్తారని చెప్పి ఇచ్చిర్రన్నట్టు. అండ్ మనకి అట్లనే వెబ్‌సైట్ కూడా క్లోజ్ అయిపోయింది. సో, మేబీ ఈరోజు ఆర్ రేపైతే రిలీజ్ అవ్వడానికి హై ఛాన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఈరోజు రిలీజ్ కాకపోతే మాత్రం రేపు పక్కా అయితది. ఓకేనా. సో, మనకైతే వెబ్‌సైట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఒకవేళ ఈరోజు రిలీజ్ అయితే ఏ టైంకెళ్ళి ఏ టైం వరకు రిలీజ్ కావచ్చు అనంటే మనకి అరౌండ్ 12-6 మధ్యలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. హై ఛాన్సెస్ అన్నట్టు ఇవి. ఓకేనా. సో, ఎందుకంటే ప్రీవియస్‌లో కూడా మనకు ప్రీవియస్ నార్మల్‌గా ప్రతి అలాట్‌మెంట్స్ కూడా మనకి 12-6 మధ్యల అయితాయి అన్నట్టు. సో, ఇన్ కేస్ 12-6 మధ్యలో కాకపోతే మనకు 10 పీఎం లోపు అయితది. లేదన్న సిట్యుయేషన్ లోపల మనకి 13థ్ జూలై రోజే అలాట్‌మెంట్స్ అయితే అయితాయి అన్నట్టు. ఓకేనా. సో, అలాట్‌మెంట్‌కి సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను ఫర్దర్‌గా వీడియోస్ చేస్తా. అండ్ ఒకసారి సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనకొక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. సో, ఆ మెసేజ్ లోపల వాళ్ళు ఏం చేస్తారు కదా! అంటే మనకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది అండ్ ఏ బ్రాంచ్‌లో సీట్ వచ్చింది అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా. మనకి కాలేజ్ అండ్ బ్రాంచ్ అనేది మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీకు సీట్ అలాట్ అయితే మాక్ అలాట్‌మెంట్స్ లోపల. ఓకేనా. అండ్ దాని తర్వాత మనం ఒకవేళ నీకు మెసేజ్ రాకపోయినా ఏమైనా ఇష్యూస్ ఉండి మనం ఎట్లా చెక్ చేసుకోవాలంటే మన తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రావాలి. ఓకేనా. సో, ఇది తెలంగాణ వెబ్‌సైట్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పి ఒక కొత్తగా ట్యాబ్ అయితే ఓపెన్ అయితది. లాగిన్ అయ్యి మనమైతే మన డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ అవి ఇచ్చి మనమైతే లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకు ఎక్కడ సీట్ అలాట్ అయింది అని చెప్పి డిస్‌ప్లే అయితే చేస్తదన్నట్టు. సో, థిస్ ఈస్ అబౌట్ అవర్ తెలంగాణ వెబ్‌సైట్ ఫేజ్ 1 మాక్ అలాట్‌మెంట్స్ వీడియో. సో, ఇట్లనే మనం ఫర్దర్‌గా వీడియోస్ చేసుకుందాం. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.